దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి 7 రోజులు కూడా ఎంతో చక్కనైనటువంటి ఉపవాస ప్రార్థనలో మహిమకరంగా జరిగింది. గొప్ప గొప్ప సేవకులు జాస్వా అన్నగారిని కానీ, అలాగే సతీష్ కుమారయ్య అన్నగారిని కానీ, అలాగే నెహమియా రాబోత్ అన్నగారిని, చాలా ప్రత్యేకమైన సేవకులను మన మధ్యలో గురించి దేవుడి యొక్క కృప చూపించారు. దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకించబడిన దైవజనుడు కాసేపు బలిపీఠం వద్ద నిలబడి వెళ్ళిపోతుంది చాలు. అభిషేకించబడిన దైవజనులు మనకే ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేయాల్సిన పని లేదు. బలిపీఠం మీద కాసేపు నిలబడి వెళ్ళిపోతే సరిపోతుంది. బైబిల్ జ్ఞానము ఉండి బైబిల్ ఉచ్చారణతో కాపాడు అంటే చాతుర్యం కలిగినటువంటి వారికి ఇచ్చా మధ్య ఉన్న అభిషేకం లేకపోతే అది ఏమాత్రం ప్రయోజనము లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి భయపడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యము చదివినా దేవునికి భయపడకపోతే ఏం ప్రయోజనం ఉంటుంది? అసలు నీలో దేవుని భయం అన్నది లేకపోతే నువ్వు ఎంత వాక్యం చదివితే ఏముంది, ఎంత ప్రార్థన చేస్తే ఏముంది, ఎన్ని పాటలు పాడితే ఏముంది? దేవుని భయము అన్నది ఉండాలి. మనము ఒకటి నేర్చుకోవాలి, ఎదిగిన కొలది ఒదగాలి. ఎదిగిన కొలది ఒదగాలి. ఎంత ఒదుగుతావో అంతగా ఎదుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనలో ఏముండాలంటే దేవుని భయం ఉండాలి. ఏముండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయము లేకుండా నువ్వు ఎంతగా పరిశుద్ధత నీలో కనపడినా కూడా దేవుని భయము లేకపోతే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే గమనించండి, దేవుని భయముతో పాటు క్రమశిక్షణ ఉండాలి. ఏముండాలి? క్రమశిక్షణ అనేది ఉండాలి. ఆ క్రమశిక్షణ అనేది లేకపోతే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా కూడా ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి మనలో క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ అంటే అర్థం ఏమిటి అంటే, మన సంఘం ఉంది, సంఘ యొక్క నడవడిక చొప్పున నడవాలి. సంఘము సంఘ సేవకుడు ఎలా నడిపిస్తాడో అలాగ మాత్రమే మనం ఆలోచించగలుగుతాం. కానీ నువ్వు మాత్రం సపరేట్గా ఆలోచించగలిగితే, నువ్వు మాత్రం ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉండగలిగితే, నీలో ప్రత్యేకమైన ఆత్మని నువ్వు సంపాదించు. అలా నువ్వు మాత్రం ప్రత్యేకంగా ఉంటే నువ్వు వేరొక స్థితిలో వెళ్ళిపోతావు. సంఘానికి ఒక క్రమం ఉంటుంది, ఆ క్రమశిక్షణలో మాత్రమే ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సంఘ క్రమశిక్షణ దేవునికి ఎక్కువ శాతం ఇష్టపడేది ఏంటి తెలుసా? క్రమము లేని వారు అక్రమము చేయు వారలారా నా వద్ద ఉన్నారు. అక్రమముగా ఉండకూడదు, క్రమముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సరే, మంచిది. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క అభిషేకముతో వచ్చేసి వారిలో ఉన్నటువంటి దేవుని కృపను కుమ్మరించుకెళ్ళారు. అంటే ఒక్క విషయం చెప్పేసి నేను ఆశీర్వాదం వాగ్దానంలోనికి వెళ్తాను.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎందుకు అని అంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన మనతో పాటు మన కుటుంబమే కాదు, మన 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 ఈ యొక్క దేవుని సన్నిధి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆస్వాదించబడమే కాదు, నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆస్వాదించబడమే కాదు, నీ బంధువుల రక్త సంబంధికులు నీ వంశం కూడా ఆస్వాదించబడుతుంది. కాబట్టి ఇలాంటి అపోస్తుల యొక్క ఉపవాస ప్రార్థనలలో గడపడం చాలా చాలా ధన్యత. మనం ఏప్రిల్లో చాలా మంది కొన్ని ఉపవాసాలు పెట్టుకుంటారు, 40 రోజుల ఉపవాసాలు. అవి కాదు, అది నామకార్థమైనటువంటి అంటే అలవాటు అయిపోయినట్టు నాకు అది ఇది ఏంటంటే ఈ యొక్క 7 రోజుల యొక్క పండగ చేయాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని సన్నిధిలో 7 రోజుల పండగ చేసి సంతోషించి ఆనందించాలి. అలా ఆనందించగలిగేటువంటి స్థితిలో ఉండడం, ఆనందించగలిగేటువంటి స్థితిలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడుతూ ఆయన సిలువను మోపించుకుంటూ అలా తీసుకుంటూ వెళుతూ ఉంటే అనేకమైనటువంటి స్త్రీలు వచ్చేసి యేసయ్యా ఎన్ని బాధలు వచ్చాయ్యా, ఎంత బాధ కాపాడుకున్నావు మమ్మల్ని, నీవు ఎన్ని స్వస్థతలు చేశావు, ఎన్ని అద్భుతాలు చేశావు, నీకే ఇన్ని కష్టాలు వచ్చాయా, నీ మీద సిలువ మోపారా, నిన్ను కొనడా దెబ్బలు పెట్టారా అని చెప్పేసి స్త్రీలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసేసి ఏడుస్తూ ఉంటున్నారు. అలా ఏడుస్తామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్తున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, మీరు నా గురించి ఏడవకండి, మీరు మీ గురించి మీ పిల్లల గురించి ఏడవాలి. మీ గురించి ఏడవాలి అంట, మీ పిల్లల గురించి ఏడవాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఏడవకండి. దైవ శాపముని బట్టి ఏడవకండి. యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఏడవకండి, పరిశుద్ధాత్మను బట్టి ఏడవకండి. ఏంటి మీరు పరిశుద్ధాత్మను అనుకుని అంత కేక వేస్తారు, ఇంత చప్పట్లు పడతారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు, అలా ఏడవకండి. ప్రభు పైన ఏడవకండి, శాపకుడి పైన ఏడవకండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. దేవునికి మహిమ కలుగుని కాక. అలా ఏడవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాటను బట్టి ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎందుకు అని అంటే, మన కొరకు, మన పిల్లల కొరకు. ఎవరి కొరకు? మన కొరకు, మన పిల్లల కొరకు, మన చుట్టుప్రక్కల ఉన్న వారి కొరకు ఏడవడానికి ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థన. ఎందుకంటే మన బుద్ధులు బాగుండాలి, మన మనస్తత్వాలు బాగుండాలి, మన చుట్టూ ఉన్నవారు బాగుండాలి, ఆశీర్వాదంలో ఉండాలి. ఎన్నో శాపాలు వస్తున్నాయి, భయంకరమైన శాపాలు వస్తున్నాయి. ఎవరికి ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు. ఉన్నట్టుగా ఉండి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఉన్నట్టుగా ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళు లోపలికి రాలేక యాక్సిడెంట్ అయిపోతున్నారు. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎలా జరుగుతాయి, ఇంత హఠాత్తుగా ఎలా జరుగుతాయి? శాపాలు, వంశం మీద వస్తున్నటువంటి శాపాలు. ఆ శాపాలను బట్టి మనం దేవుని సన్నిధిని బట్టి జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడి ఈ దినమున మనకి ఇచ్చేటువంటి వాగ్దానమును బట్టి మనం వెళదాం. ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 4వ వచనము నుండి కూడా దేవుని సన్నిధిని బట్టి చదువుతున్నాం. వనకకుడి అన్న వనకకుడి అది వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి. ఇది ఇక్కడి నుంచి మనం
మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. నిన్ను గెలుచుచున్న ప్రతి దానిపైన దేవుడు యుద్ధము చేసి నీ తరపున ఆయన నిన్ను గెలిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. ఈ దినము నుండి ఇది నీ జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ఈ దినము నుండి ఇది నీకు నెరవేర్చబడును గాక. అట్టి నెరవేర్పులో ఉందుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ఆత్మశక్తి ద్వారా దేవుడు నడిపించును గాక. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధిని బట్టి చూసినట్టయితే ప్రభు చేస్తున్నటువంటి కార్యం ఏమిటి? ప్రభు చేస్తున్నటువంటి కార్యం ఏమిటంటే, ఇదిగో నిన్ను 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 గెలుస్తున్నటువంటి ప్రతిదీ ఏదైనా సరే, నిన్ను ఏది బాధ పెడుతుంది, నీకు వచ్చినటువంటి రోగం నిన్ను బాధ పెడుతుందా? చాలా మందికి ఏంటి అంటే కొన్ని రోగాలు వస్తాయి, భయంకరమైనటువంటి కొన్ని రోగాలు వస్తాయి. ఆ రోగాలు ఎంత హాస్పిటల్ చూపించుకున్నా కూడా ఆ రోగం తగ్గదు. ఆ రోగం పదే వారిని ఏం చేస్తుందంటే భయపెడతా ఉంటుంది. ఈ రోగం నన్ను ఏం చేస్తుందో ఏమో, ఈ రోగం నన్ను ఏం చేస్తుందో ఏమో. చాలా సార్లు హాస్పిటల్కి వెళ్తే, అయ్యా నేను ఏమైపోతానేమో, ఈ రోగం ద్వారా నేను చనిపోతానేమో అయ్యా, ఈ రోగం ద్వారా నేను చనిపోతానేమో అయ్యా, ఎలాగైనా సరే దేవునికి ప్రార్థన చేయండి అయ్యా అంటే ఆ రోగాన్ని చూస్తే నీకు భయం కలుగుతుంది. భయపెట్టి ఆ రోగాన్ని చూడొద్దునేమో. నీ తరపున ఉన్న దేవుణ్ణి చూడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏదైతే బాధ పెడుతుందో, ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏదైతే నిన్ను కష్టపెడుతుందో, ఏదైతే నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తున్న దాని వంక చూస్తే నిన్ను ప్రతిరోజు భయపెడుతున్నాము. కాబట్టి నువ్వు చూడవలసింది ఎవరిని చూడాలంటే, ఇదిగో నీ కొరకు నిలబడినటువంటి దేవుని చూడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఏం చేయాలంట? నీకు ఏ అనారోగ్యం వచ్చినా, ఆ అనారోగ్యం వచ్చేసి నిన్ను బాధ పెట్టేసి, నిన్ను బలహీనపరిచి, నిన్ను బలహీనంగా మార్చివేస్తుంటే నాకేమవుతుందో, ఈ రోగం నాకు ఏమవుతుందో అన్నట్టుగా బలహీనపరిస్తే, ఆ బలహీనతలో ఏదో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవా నువ్వు ఉన్నావు, నువ్వే సమస్తము చేయువాడవు అని ప్రార్థన. దేవునికి మహిమ కలుగుని. నీ పిల్లలకు ఉద్యోగాలు రావాలా? నీ పిల్లలు ఎంత చదివినా కూడా ప్రయోజకులు కావడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు, మంచి స్థితిలో ఉండాలి అనుకుంటే లేకుండా అయిపోతున్నారు. ఎందుకు అని చెప్పేసి అసలు మాలో ఒక కల ఉంది, నా కుమారుడు నా కుమార్తె ఈ స్థితిలో ఉండాలి అని. కానీ నా కుమారునిలో నా కుమార్తెలో దరిద్రత తప్ప ఇంకొకటి కనబడడం లేదు అని నువ్వు వేదనగా బాధపడుతూ ఉంటున్నావా? అలా బాధపడుతున్నటువంటి, నిన్ను బాధ పెడుతున్నటువంటి ఆ దరిద్రత ముఖమును చూడద్దు. దేవునికి మహిమ. ఏదైతే నిన్ను మానసికంగా బలహీనపరుస్తుందో, నిన్ను మానసికంగా బలహీనపరుస్తున్న ఏ దాని వంక నువ్వు చూడద్దు. నువ్వు చూడవలసిందంతా దేవుని వైపుగా చూడగలగాలి. దేవునికి గాక. హల్లెలూయా. ఏ దాని వైపు అయితే నువ్వు చూస్తావో అది నిన్ను బలహీనపరుస్తుంది. నువ్వు చూడవలసింది దేని వైపు అంటే దేవుని వైపుగా చూడగలగాలి. దేవుని వైపుగా చూడగలగాలి. నా ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని సన్నిధి కలిగి బాగుగా చదువుకొని దేవుని యొక్క సన్నిధానంలో మంచి సాక్ష్యం కలిగి పరిచర్య చేస్తూ ఉంటున్నాను. యవ్వనస్తుడు మంచి పరిచర్య చేస్తూ చదువుకొని మంచి స్థితిలో ఉండాలి అని చెప్పేసి దేవునికి చాలా నమ్మకంగా ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది చూసారు. బాడీ లాంగ్వేజ్
యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి వారి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే చాలా తగ్గింపుదనముగా ఉంటుంది. అంటే ఈ బాడీ అంతా చాలా లూజుగా ఉంటుంది. ఏంటి? చాలా లూజుగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. తగ్గింపు లేని వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఇవి అనేది ఎక్కడికక్కడ కీళ్ళు పట్టుకొని పోయి ఉంటాయి. అంటే బాడీ లూజుగా ఉంటుంది, చాలా టైట్గా ఉంటుంది. ఇలా ఉంటుంది. అంటే బెండ్ అవ్వాలి ఏంటి? అవ్వదు. యేసుక్రీస్తు ప్రభు కలిగి తగ్గింపుదనము కలిగిన వారి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఒక తీగ ఉంటుంది. చూసారు? తీగ ఎలాగా? తీగ ఉంటుంది కదా. ఆ తీగ ఎలా ఉంచుతుందో అలాగ తిరుగుతూ ఉంటుంది. అంటే ఎలా కావాలంటే అలా బెండ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎంత ఎత్తుకైనా సరే అది వెళ్ళగలుగుతుంది. అదే కనుక గర్వ ఆత్మతో ఉంటున్నటువంటి వారిని చూడండి, బెండ్ అవ్వాలంటే అవ్వలేదు. ఒక చెట్టులా కదలకుండా ఉండాలనుకుంటారు. అలా చెట్టులా కదలకుండా ఉండాలని అలా ఉంటే గాలి వచ్చేసి దాన్ని ఇరిచేస్తుంది. కానీ తీగలు చూడండి, ఎంత గాలి వచ్చినా ఆ గాలికి బెండ్ అవుతూ మళ్ళీ లేస్తుంది, బెండ్ అవుతుంది, లేస్తుంది. కానీ చెట్టును చూడండి, కాస్త గాలి వచ్చేలా పని. కాబట్టి ఒక క్రైస్తవురాలికి ఉండవలసింది ఏంటి అంటే బాడీ లాంగ్వేజ్, అంటే శరీరపు భాష. ఏ భాష ఇది? భాష. శరీరపు భాష అనేది తెలుసుకుంటా. ఈ శరీరపు భాష నీకు ఎప్పుడైతే తెలుసుకుంటుందో నిన్ను ఏమి చెయ్యదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి కలిగి ఒదిగి ఉండగలుగుతావు. కాబట్టి ఒక విధంగా చెప్పాలి అంటే నా ప్రియుల దేవుని ప్రియులారా, ఒక విధంగా చెప్పాలంటే చిన్నగా పారే నీరు లాగా ఉంటాం. ఒకే చాట నిలబడి కుళ్ళిపోయేటువంటి నీరు చూడండి. ఇక్కడ అక్కడ తొట్టి ఉంది కదా, తొట్టిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటాయి. ఒక 2 నెలల తర్వాత చూడండి, ఆ నీరంతా బ్లాక్ అయిపోతాయి. బయటగా ఉన్న నీళ్లు బ్లాక్ అయిపోయి చాలా కుళ్ళిపోయి ఉంటాయి, పురుగులు బట్టి ఉంటాయి. అంటే ఆ నీరు ఒకే చాట ఉండడం వలన ఆ నీటిలో మొత్తం కాలుష్యం పెరిగిపోయి ఆ నీరంతా కుళ్ళిపోయిన మురికి నీరులా మారిపోతుంది. కాబట్టి ఆ మురికి నీరులా మారిపోయేటువంటి స్థితి. అలా మురికి నీరులా ఎందుకు మారుతుందంటే అది ఒకే చాట ఉంటుంది. అదే పారే నీరు చూడండి, మురికి నీరు కూడా తేటగా ఉంటుంది. కేశ్ కెనాల్ చూశారు కదా, కేశ్ కెనాల్లో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ భయంకరమైనటువంటి మొత్తం బాత్రూమ్ వెట్టిన నీళ్ళన్నీ ఆ కేశ్ కెనాల్లో కలిసిపోతూ ఉంటాయి. కానీ అదే కేశ్ కెనాల్ కొన్ని కిలోమీటర్లు, కొన్ని వందల, ఒక 50, 60, 70 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలు ఆ కేశ్ కెనాల్లో నీళ్ళు తాగుతూ ఉంటారు. చేనులకు, పొలాలకు వెళ్ళేటువంటి వారు, నేను కూడా చిన్నప్పుడు కేశ్ కెనాల్ వద్ద ఉన్నటువంటి చేనులలో, పొలాలలో పనులు చేసినప్పుడు వాటిని తాగేవాడు. ఆ కేశ్ కెనాల్ వాటర్ తాగుతూ ఉండదు. ఆ కేశ్ కెనాల్ వాటర్లో ఏముంది, ఏమైనా కాలుష్యం ఉందా అంటే ఏం లేదు. పారుతున్న నీరు కదా, కాలుష్యాన్ని అంతా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎక్కడికక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగ కల్మషముతో నువ్వు ఒకేలా నేను ఇలాగే ఉంటాను అని నువ్వు అలాగే మారకుండా ఉంటే, నీ మనసును, నీ బుద్ధిని, నీ మనస్తత్వాన్ని మార్చుకోకుండా నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా ఉండగలిగితే దానికి ఏమైపోతావంటే నువ్వే నష్టపోతావు, నువ్వే బాధపడిపోతావు, నువ్వే కాలుష్యమైపోతావు. కాబట్టి అలాగ కాలుష్యమైపోకుండా, నష్టపోకుండా ఉండగలగాలి అంటే నువ్వు ఏమై ఉండాలి అంటే దేవుని సన్నిధిని బట్టి ఒదిగి ఉండగలగడం నేర్చుకోవాలి.
హల్లెలూయా. ఏం నేర్చుకోవాలి? ఒదిగి ఉండడం అనేది. మనము ఒదిగి ఉండగలిగేటువంటి మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఒక క్రైస్తవుడికి బాడీ లాంగ్వేజ్. మన గారు డేవిడ్ ఎవరైనా విశ్వాసం వస్తే ఎక్కడో కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే వాళ్ళు వస్తుందని ఇలా వేసి ప్రైజ్ రాదు బిడ్డ. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి. ఎంతో మంది సేవకులను అభిషేకించిన దైవజనుడు, ఎంతో మంది విశ్వాసులు మహిమకరమైన ఉపదేశంలో నిలబెట్టినటువంటి అలాంటి సేవకుడు అంత తగ్గింపుగా చిన్న అయ్యా ప్రేజులాడు చిన్న పిల్లలు వచ్చిన ఆ బాడీ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆత్మకార్యములు చేసును గాక. ఆత్మాభిషేకంతో నిలబెట్టును గాక. హల్లెలూయా. దేవుడు ప్రత్యేకమైన ఘనత మహిమ ప్రభావములతో దేవుని సన్నిధిని నిలబెట్టును గాక. దేవుని సన్నిధి మహిమకరంగా నిలబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఒక సేవకుడిని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ సేవకుడి యొక్క బాధ్యత ఎలా ఉండాలంటే తగ్గింపుతనంతో ఉండాలి. అలాగే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే తగ్గింపు ధనము కలిగి ఉండగలగాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఉండాలి తగ్గింపు ధనము. ఆ బాడీ లాంగ్వేజ్ కలిగి ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకుందాం జాగ్రత్తగా. మనం తీసినటువంటి అధ్యాయంలో అమ్మ మీ పిల్లల్ని జాగ్రత్తగా మీ ఆధీనంలో పెట్టుకోవాలి. దయచేసి ఏమైనా ఇబ్బంది కలిగినట్టుగా ఉంటే బయటికి తీసుకొని వెళ్ళండి. మంచిది. ప్రభు సన్నిధిని బట్టి అదే ద్వితీయ ఉపదేశ కాండంలో ప్రభు సన్నిధిని బట్టి పెద్దగా రెఫరెన్స్లు తీపిచ్చే శ్రమ పెట్టను కానీ ఈ దినమున మన వాగ్దానమును స్మరించుకొని ముగించేసుకున్నాం. ప్రభు సన్నిధిని బట్టి 20వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చదువుదాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను నీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు నీకంటే విస్తారమైన బలాన్ని చూసినప్పుడు నీకంటే విస్తారమైనటువంటి స్థితిని చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎవరికి తోడై ఉంటాడు అంట బిడ్డ? నీకు ఎవరు తోడై ఉన్నారు? ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. దేవుడికి తగినట్టుగా నీ బాడీ లాంగ్వేజ్ ఏముండాలి? ఏమై ఉండాలి? నీ బాడీ లాంగ్వేజ్ తగ్గింపు జరుగుతుంది. మందిరం అయిపోతే ఒక్కొక్కరు ప్రేజులాడక అని చెప్పేసి ప్రేజులాట చెప్పుకుంటారా మీరు? చెప్పకూడదు. మన బాడీ లాంగ్వేజ్ చూడండి. మన బాడీ లాంగ్వేజ్ మన లోపల ఏదైతే ఉంటుందో పైకి అదే కనపడుతుందండి. ఎంత దాచుకున్నా అది దాగదు. క్రియలు మనం అందరిలాగా పాడుతూ ఉండాలి.
నువ్వు ఒక్కదాని సపరేట్ అయిపోతే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు సపరేట్గా ఉండొచ్చు. నువ్వు అందరిలో కలిసి పారిపోతూ ఉండగలిగే తత్వం నీలో ఉండాలి. అట్టి ఆత్మను దేవుడు నీకు ఇచ్చునిగాక. నేను ఎందుకు భయపడుతుందో తెలుసా? ప్రతి సమస్య నిన్ను భయపడుతుంది, ప్రతిదీ నిన్ను భయపడుతుంది. ఎందుకు భయపడుతుందో తెలుసా? నీలో క్రమం ఉండాలి. దేవుడు నీకు తోడై ఎప్పుడు ఉంటాడో తెలుసా? నీలో క్రమశిక్షణ ఉంటే దేవుడు నీకు తోడై. నీకు క్రమశిక్షణ లేకుండా ఉంటే నాకు దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పేసి గెలవా? నువ్వు గెలవలేవు. నువ్వు గెలవాలంటే దేవుడు నీకు ఏమై ఉండాలి? నువ్వు గెలవాలంటే నీకు దేవుడు ఏమై ఉండాలి? తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు గెలుస్తావు. దేవుడికి మహిమ కలుగుని కాక. జాగ్రత్తగా ఉంది. దుర్లముల రౌతులు మీకంటే విస్తారమైన జనమును చూస్తున్నప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు ఏ సమస్యలోనైనా, ఏ కష్టంలోనైనా, ఏ బాధలోనైనా, ఏ ఇబ్బందుల్లోనైనా, ఏ రోగంతోనైనా, ఏ నష్టంతోనైనా, ఏ అప్పులతోనైనా సరే, ఏ సమస్య అయినా సరే మిమ్మల్ని పట్టి పీడిస్తూ మిమ్మల్ని బాధ పెడతా ఉంటే యాజకుడు అంట మీ దగ్గరికి రావాలి అంట. ఎవరు రావాలి? యాజకుడు దగ్గరికి రావాలి. యాజకుడు ఎందుకున్నాడు? దేవుడు యాజకుడిని ఎందుకు సిద్ధపరిచాడు తెలుసా? ఇదిగో, నా ప్రజలకి ఏ కష్టం వచ్చినా, నా పిల్లలకి ఏ శ్రమ వచ్చినా యాజకుడిగా ఉండి నీవు వెళ్ళి వారికి ఒక మాట చెప్పాలి. ఏంటి? యాజకుడు వెళ్ళి వారికి ఒక మాట చెప్పాలి అంట. యాజకుడు నీకు ఉండాలి. యాజకుడే మాకు అంత తెలుసు. మాకు ఏ యాజకుడు అవసరం లేదు. ఒక విషయం చెప్పమంటారా? యాజకుడి నడిపింపు లేని కుటుంబాలు, చాలా కుటుంబాలు మనశ్శాంతిగా లేవండి. పైకి మనశ్శాంతిగా ఉన్నట్టు నటిస్తున్నారు కానీ భార్యకి భర్తకు అసలు ఈ సమయంలో ఈ కాలంలో ఎక్కువ శాతం భార్య భర్తల మధ్యలో సమాధానం లేని స్థితి జరుగుతుంది. సమాధానం లేని స్థితి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో సమస్య, ఏదో ఒక సమస్య. అంతేకాదు, ఇంటిలో సమాధానం లేకుండా ఏదో దరిద్రం ఏదైనా చెయ్యాలంటే చెయ్యలేని స్థితి. దీనికి అంతటి కారణం ఏమిటంటే, ఒకటి నీలో క్రమశిక్షణ లేకపోవడం, నీలో తగ్గింపుతనం లేకపోవడం. రెండోది ఏంటి అంటే, నువ్వు దేవుణ్ణి చూడకుండా ఉంటాడు. ఈ దేవుని చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రత్యేకమైన స్థితిలో వెళ్ళిపోతూ ఉండడం వలన నీకంటూ యాజకుడు ఎక్కడున్నాడు? అభిషేకించబడిన దైవజనుడు నీ వద్దకు వచ్చి చెప్పమ్మా. యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను. ఇదిగో విశ్వాసులారా వినుడి. మీ సమస్యలతో మీరు యుద్ధము చేసుటకు, మీ సమస్యలతో మీరు యుద్ధము చేసుటకు సమీపించుచున్నారు. మీ హృదయాలు, అయ్యో ఈ కష్టం, ఈ బాధ, ఈ నష్టం నాకు వచ్చిందే, ఇప్పుడు నేను ఏమైపోతాను, ఎలా అయిపోతాను, ఏం జరుగుతుందో ఏమో అని జంకనివ్వద్దు. భయపడకుడి, వణకకుడి, బెదరకుడి. మీ కొరకు మిమ్మల్ని రక్షించువాడు దేవుడికి మహిమ కలుగుని గాక. చెప్పండి. భయపడకుడి. మిమ్మల్ని రక్షించువాడు ఎవరు అంట? మన దేవుడైనా యెహోవా. ఆయన మనల్ని రక్షిస్తాడు.
కాబట్టి ఆయనకు అప్పచెప్పుకొని ఉండాలి. కానీ ఆయనకు అప్పచెప్పుకొని ఉండాలి అంటే జాగ్రత్తగా గమనించండి, మనకి ఏ సమస్య వచ్చినా భయపడవద్దు, వనకవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పగలిగే యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ఎప్పుడైతే మనకు ఉంటాడో ఆ యాజకుడి యొక్క నోటి మాట ప్రకారంగా నడుచుకుంటావో నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కాపుదల ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే యాజకుడు రాత్రికాల సమయం అంతా కూడా నీ కుటుంబం చుట్టూ కావలి కాసే ఒక గుర్కాలాగా ఉంటాడు. నీకు తెలియకుండానే అలా జరుగుతుంది. ఉదాహరణకి ఎలీషా దేవుని తట్టు చూడగలిగేటువంటి ఒక గొప్ప దైవజనుడు. అలా ఉన్నటువంటి ఎలీషా వద్ద ఒక పరిచారకుడు ఉన్నాడు. అయితే ఈ ఎలీషా వద్దకి ఒక వ్యక్తి వచ్చేసి, నాకు భయంకరమైనటువంటి కుష్టు రోగం వచ్చింది, బాగు చెయ్యంటే సరే చేస్తాను, పలాని నదిలో మునిగేసి రమ్మని చెప్పాడు. మునిగేసి రావడానికి వెళ్ళాడు, బాగయ్యాడు. మునిగేసి రా 7 మార్లు మునిగేసి రా అన్నాడు, బాగయ్యాడు. వచ్చిన తర్వాత బాగైన తర్వాత, నాకు బాగు చేశావు, నీకు ఏమి కావాలన్నా అడుగు, వజ్రాలు కావాలా, బంగారు కావాలా, వస్త్రాలు కావాలా, ఏది కావాలన్నా అడుగు అంటే వద్దు నాయనా, నువ్వు బాగుపడ్డావు కదా, అంతే చాలు, నీకు ఇచ్చేది ఏమి వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. కానీ ఈ పరిచారకుడు మాత్రం ఏం చేశాడంటే, ఈ సేవకుడు చెప్పినట్టు విన్నటువంటి వాడు సేవకుడికి అనుకూలంగా లేకుండా తన ఇష్టం వచ్చినట్టుగా, అరే ఆయనకు వద్దంటున్నాడు, నేను వెళ్ళి అడుగుతాను, నాకు పనికి వస్తుంది కదా, నా పిల్లలకి పనికి వస్తుంది కదా, నా కుటుంబానికి పనికి వస్తుంది కదా అని ఈయన సపరేట్ ఆత్మ పెట్టుకొని సపరేట్గా వెళ్ళేసి ఆయన వెళ్ళిపోతా ఉంటే ఆయన వెనకాల పరిగెత్తుకొని వెళ్ళి అప్పుడు వద్దని చెప్పాడు మా సేవకుడు కానీ యాజకుడు వద్దని చెప్పాడు, కానీ ఇప్పుడు ఇవ్వమంటున్నాడు, ఇవ్వండి అంటే ఒక రథాన్ని ఇచ్చేసి మరలా బంగారు ఏమి అడిగాడు అదంతా ఇచ్చేసి పంపించాడు. అదంతా తీసుకొని తన ఇంట్లో పెట్టుకొని వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చేసి అలాగా ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నిస్తుంటే ఎలీషా యాజకుడు ఒక మాట అన్నాడు. ఏమంటాడంటే, నా ఆత్మ నీతో లేకపోయాడు. అంటే సేవకుడు ఏమైతే ఆలోచిస్తున్నాడో, ఏమైతే తలంచుకుంటున్నాడో, నీ సేవకుడి ఆత్మ నీ వద్ద ఉందా లేదా? అంటే నీ సేవకుడి యొక్క ఆలోచన నీ ఆలోచనే ఉండాలి. కానీ నీది మాత్రం సపరేట్ ఆలోచన ఉంది అంటే నువ్వు రాంగ్ రోడ్లో వెళ్తున్నావు. అందుకే చాలా మంది ఏంటంటే సేవకునితో పొత్తు ఉండదు, సేవకుని ఆత్మతో ఉండరు, కలవడానికి ఇష్టపడరు. వాళ్ళ సపరేట్ ఆత్మ, వారిదంతా సపరేట్ ఆత్మ. సేవకుడు ఒకటి చెప్తే వారు ఒకటి చేసుకుంటూ పోతారు. వీళ్ళు ఒక నడిపింపులో ఉంటారు, వారు ఇంకొక నడిపింపులో ఉంటారు. ఇదంతా నేను కాదు, ఇది కాదు. మన జీవితంలో దేవుని ఒక వాగ్దానం నెరవేరాలంటే, దేవుని వాగ్దానం నెరవేర్పులో ఉండాలి అంటే జాగ్రత్తగా గమనించాలి. దేవుడు తోడై ఉన్నాడు అనుకుని వెళ్ళిపోతా అంటే కాదు. ఇశ్రాయేలీయుల ప్రజలు మాకు దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయారు. యాజకుడు అన్నాడు, అరే బాబు అక్కడ యుద్ధానికి వెళ్ళకండి, నా మాట వినండి, వెళ్ళకండి, దేవుడు మొత్తం చెప్తున్నాడు అంటే వీరు మాత్రం ఏమన్నా కానీ మేము వెళ్ళిపోతామని చెప్పేసి యుద్ధానికి వెళ్ళిపోయారు. కానీ యుద్ధానికి వెళ్ళిపోయారు. చిన్న దేశం ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ ఓడగొట్టేసి 30 మంది చనిపోయారు. అప్పుడు వచ్చేసి బోరుగా ఏడుస్తూ ఉంటున్నారు. మరి అదే కదా యాజకుడు చెప్పిన స్థితిలోనికి వెళ్ళకుండా, దేవుడు తోడు లేకుండా, తోడు ఉన్నాడా అనుకుని వెళ్ళిపోతారంటే కాదు. దేవుడు తోడు ఉన్నాడా లేడా అనేది గ్రహించగలిగే మనసు కూడా నీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను దేవుడు మనకిచ్చును గాక. అట్టి ఆత్మలో దేవుడు నిలబెట్టి నడిపించును గాక. హల్లెలూయా. చదువుకుందాం ప్రభు సన్నిధిని బట్టి. అదే 4వ వచనం. వనకుడి వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.
దేవుడైనా యెహోవాయే. యెహోవాయే. కాబట్టి ఆయనే మనల్ని రక్షించే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనే మనల్ని రక్షిస్తాడు. కాబట్టి రక్షించగలిగే దేవుడు మనకు ఉండగా, ఆమేన్, రక్షించగలిగే దేవుడు మనకు ఉండగా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఏ అప్పు ఇచ్చి నిన్ను భయపెడతా ఉంటుందో ఆ అప్పుకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఏ రోగం అయితే నిన్ను భయపెడతా ఉంటుందో ఆ రోగానికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమస్య అయితే నిన్ను భయపెడుతుందో దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుండి దేవుడు ప్రతి విషయంలో నీకు తోడై ఉండి నిన్ను గెలిపించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి భయపడకండి, దేవుడు తోడై ఉన్నాడు. కానీ దేవుడు తోడై ఉన్నటువంటి మనము దేవునికి భయపడగలిగే మనస్తత్వంతో ఉంటాం. ప్రభు సన్నిధిని బట్టి లూకాసు సువార్త 18వ అధ్యాయం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు, వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువు ఉపమానం చెప్పాడు అంట. యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు అంట. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు ఉపమానం చెప్పాడంటే విసుగుతున్న సమాజమును చూసి, విసుకుంటున్నటువంటి జనులను చూసి, విసుగుతున్న వారిని చూసి, ఇదిగో ప్రార్థన చేయండి, విసుకగా ప్రార్థన చేయండి. నా ప్రియమైన దేవుడు చాలా మందికి ఏంటంటే ఎన్ని మాటలైనా సరే గంటలు మాట్లాడతారు. కానీ దేవుడి కొరకు ఒక గంట ప్రార్థన చేయాలంటే అన్నట్టుగా చాలా ఇబ్బంది పడిపోతారు. ఎన్ని మాటలైనా మాట్లాడతారు. ఎంతసేపు అయినా సరే ఏదన్నా పేరంటానికి దేనికి పోతే ఎంతసేపు నిలబడమన్నా నిలబడతారు. కానీ దేవుని మందిరంలో కాసేపు నిలబడమంటే నిలబడరు. దేవుని మందిరంలో కాసేపు మోకరించమంటే మోకరిస్తారు. దేవుని మందిరంలో కాసేపు చప్పట్లు కొట్టమంటే కొట్టరు. దేవుని మందిరంలో కాసేపు మహిమకరంగా నిలబడండి అంటే నిలబడాలి. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిని బట్టి మనం ఎంతగా అయితే భయపడుతున్నాము అని అంటే విసుకగా నువ్వు ప్రార్థన చేయాలి. విసుగకుండా ప్రార్థన చేయాలి. విసుగకుండా ప్రార్థన చేయాలి. యవ్వనస్తులు చక్కగా దేవుని మందిరంలో ఉండేసి మంచి పరిచయం చేసేసి బాగా పేరు సంపాదించుకున్నామని యవ్వనస్తులు మంచి పేరు సంపాదించుకొని మంచి స్థితిలో ఉందాము అని చెప్పేసి బాగా చదువుతున్నాడు. బాడీ లాంగ్వేజ్ని బట్టేసి తగ్గించుకొని దేవుని సన్నిధానంలో పనిచేస్తాడు. ప్రతీది దూడ్చడం, ప్రతీది చేయడం. ఆ విశ్వాసుల దగ్గరకు ఉంటే చెప్పులు ఉంటే ఆ చెప్పులు కూడా తీసుకొని వెళ్ళేసి అక్కడ పెట్టడం. తర్వాత చాలా తగ్గింపుతనం కలిగేసి మందిరంలో పరిచర్య చేస్తూ ఉంది. అలాగ అందరూ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. అలా అందరూ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అలా ప్రార్థన చేస్తున్నటువంటి అతడికి ఉద్యోగం వచ్చింది. ఏమొచ్చిందో చక్కగా ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగంలో దాదాపు అంటే 30,000, 40,000, 50,000 దాకా శాలరీ వచ్చేసింది. ఎప్పుడైతే ఈ డబ్బు ఎక్కువైపోతుందో రాత్రులు, అది హైదరాబాద్ కదా, రాత్రులు ఏంటంటే స్నేహితులతో కలిసి రాత్రి 12 గంటల వరకు ఆ పార్టీ ఈ పార్టీ అని పార్టీలకు పోవడం మొదలుపెట్టేసి ఆ పార్టీల యొక్క సొయ్యిలో పడిపోయి ఇప్పుడు మెల్లగా దేవుని మందిరానికి రావడానికి బద్ధక విషయం. మంచి పరిచర్య చేయగలిగినటువంటి కుర్రవాడు, దేవుని మందిరానికి నమ్మకంగా ఉండగలిగినటువంటి వాడు. డబ్బు ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో దేవుని మందిరానికి రావడం తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఆ డబ్బు ఎప్పుడైతే ఎక్కువ రావడం మొదలుపెట్టిందో దేవుని మందిరానికి రావడం తగ్గిపోయి దేవునికి ప్రార్థన చేయడం తగ్గిపోయింది. దేవుని మందిరానికి రావడం తగ్గిపోయింది. ఏమైనా సేవకులు ఫోన్ చేశారు, నాకు బిజీగా ఉన్నానన్నా, చాలా ఉద్యోగంలో దాంట్లో చాలా బిజీగా ఉన్నానన్నా అన్నట్టుగా మాట్లాడు. ఇలాగ చెబుతూ కూర్చుండగా ఈ ఆత్మ తెలియకుండానే తీసుకొని వెళ్ళేసి ఆ స్నేహితులని ఈ స్నేహితులని ఆ పార్టీలని ఈ పార్టీలని చెప్పేసి అలాగ చెప్పేసి
కొన్ని రోజుల తర్వాత అస్వస్థత అని చెప్పేసి అస్వస్థత కలిగింది. అది ఆ టెస్టులు ఈ టెస్టులు అని చెప్పేసి అవి ఇవి చేశారు. చేసేసి తీరా రక్త పరీక్ష చేస్తే HIV అని వచ్చింది, ఎయిడ్స్ రోగం వచ్చింది. ఏమొచ్చింది? ఎయిడ్స్ రోగం వచ్చింది. ఎయిడ్స్ రోగం వచ్చి ఎప్పుడైతే ఎయిడ్స్ రోగం వచ్చిందో వెంటనే తనని చూస్తే తనకే అసహ్యం. ఇది బయటికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో అని గురేసుకొని చనిపోవాలని గుండెలు బాదుకున్నాడు. ఎయిడ్స్ ఇప్పుడు దాన్ని చూసేసి భయపడుతున్నాడు. ఎప్పుడు చచ్చిపోతాను అని చెప్పేసి అందరికీ దూరంగా ఉంటున్నాడు. ఆ విషయం తెలిసిన వాళ్ళు కూడా కొందరు అంటరాని వాడిగా కూడా చూస్తూ ఉంటున్నారు. జాగ్రత్తగా గమనించండి, తన జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఏమిటి? ఏమిటో తెలుసా? బాడీ లాంగ్వేజ్. ఏంటి? నీ శరీర భాష. ఏంటి? నీ శరీర భాష. శరీర భాష అంటే ఎలా ఉంటుందో తెలుసా? మనకి ఏది ఉన్నా ఏది లేకున్నా దేవుని మందిరంలో మాత్రం తగ్గించుకొని ఉండాలి. హల్లెలూయా. నీ శరీరాన్ని మాత్రం అది అంటుంది, నీ మాట వినకుండా వద్దు మందిరానికి వద్దు, ఇప్పుడు ఇది ఉంది కదా, వద్దు మందిరానికి వద్దు, ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా, చప్పట్లు కొట్టద్దా, నిలబడద్దా, వందనాలు పెట్టద్దా, అంత తగ్గించుకోవద్దని నీ శరీరం నీకు ఆ యొక్క గర్వంతో నిన్ను అణచివేయాలని చూస్తుంది. కానీ నువ్వు నీ శరీరాన్ని అనగొద్దుకి దానిని దేవుని సన్నిధానంలో వంచగలగాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నా, ఎంత డబ్బు వస్తున్నా, ఏమొస్తున్నా కూడా దాన్ని నువ్వు వంచగలిగి దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే నిలబెట్టగలుగుతావో నిన్ను ఏది భయపెట్టదు. కానీ జాగ్రత్త, నీవు కనుక దేవుని మందిరానికి నిర్లక్ష్యంగా ఉండేసి నీ బాడీ లాంగ్వేజ్లో మాత్రం గర్వాన్ని పెట్టుకొని నిలబడితే అది నిన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తుంది. ఎక్కడికి? నీకు ఇష్టం లేని చోటుకి ఎక్కడికెక్కడికో తీసుకొని వెళ్ళేసి నిన్ను ఒక విధంగా భయపడేలాగా చేస్తుంది. అలా భయపడేలాగా నీ స్వభావంలో ఉండకూడదు, నీ సమస్య ఉండకూడదు. నీకు రోగం వస్తే భయపడతావా నువ్వు? అంటే అప్పుడు దేవుడు ఏం చేయాలి? నీకు రోగాలు పెట్టాలా? నీకు ఏదైనా సమస్య వస్తే అప్పుడు భయపడతావా నువ్వు? అంటే దేవుడు నీకు ఏదైనా సమస్య పెట్టాలా? నువ్వు దేవునికి భయపడాలంటే నీకు సమస్య పెడితేనే దేవునికి భయపడతాను అంటే దేవుడు సమస్యలు పెట్టుకుంటూ కూర్చోవాలా? దేవుడు సమస్యలు పెట్టేవాడు కాదండి, నీ సమస్యలను తీర్చేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నీ సమస్యలను తీర్చేవాడు. కాబట్టి నీ సమస్యలను తీర్చడానికి దేవుడు ఉన్నాడు. నువ్వు దేవునికి ఏమై ఉండాలి? భయపడుతూ ప్రతిక్షణం విసుకగా ఏం చేయాలంట? విసుకగా ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి రావాలంటే విసుగు. భార్య అంటారు మందిరానికి రావచ్చు కదా, అంత పిలిచిన నిన్ను కూడా భార్య అంటారు. ఒక భార్య ఉంటుంది, మందిరానికి పోతుంటాడు. నేను ఆ మందిరానికి రా, ఇంటి పక్కన ఉన్న మందిరానికి. ఆ మందిరం ఏంటి? ఎప్పుడు ఆ మందిరం ఈ మందిరం. విసుగు వద్దు. విసుగు అన్నది నీలో ఉండకూడదు. నీ విసుగే నిన్ను నాశనం చేస్తాడు. యేసయ్య ఎందుకు చెప్తున్నాడు? విసుగగా ప్రార్థించాలని. అంటే విసుగు ఉండడం వలన నాశనం అయిపోతారు, ప్రతి మనిషి నాశనం అయిపోతారని. విసుగుండద్దయ్యా అని నేర్పిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. నువ్వు విసుగుంటే నీ జీవితం బాగుపడదు. విసుగు లేని జీవితంగా ఉండాలి నీది. కొందరు ఉంటారు ప్రతి దానికి విసుగే. ప్రతి దానికి పక్కన తిట్టలేక ఏ కోడి ఈ కోడి అసలు పాడుకోడి, ఇది నాశనం అయిపోదు. కోడి మీద పెట్టింది ఆడుకుంటూ వచ్చా
విసుగు వీళ్ళ విసుగు ఎలా చూపిస్తారంటే ఇలా కొంచెం ఒక అడుగు ముందుకేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లల మీద ఎప్పుడు నీకు ఈడేనా అది పిల్లల మీద పెట్టేసి తింటున్నారు. పిల్లల మీద పెట్టి తిట్టడం, కోడి మీద కుక్క మీద పెట్టి తిట్టడం, విసుక్కునే లక్షణాలు ఇవన్నీ. విసుక్కోకూడదు. విసుగు కలిగిన స్వభావం నీలో ఉంటే నీ మీదికి శాపాలు వస్తాయి. ప్రతిదానికి విసుగు లేని తత్వంతో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుని గాక. విసుగు ఉండకూడదు అంట. మందిరంలో కూర్చోవడానికి నీకు విసుగు, మందిరానికి రావడానికి విసుగు, ఆరాధన వినాలన్నా విసుగు, ఎవరైనా ప్రార్థన చేస్తున్నా విసుగు. కొందరు భార్య భర్తలు ఉంటారు. భార్యలు వేసేసి తండ్రి స్తోత్రం అయ్యా అంటే భర్తకు విసుగు వస్తుంది. మందిరంలో చేసుకునేది కాక ఇంట్లో ప్రార్థన చేస్తావా అని భార్య భర్త మీద విసుక్కుంటా ఉంటుంది. చెడు చేస్తున్నాడు అబ్బా ప్రార్థన, ఈ ప్రార్థనతో నిద్ర పోకుండా ఇబ్బంది పెడుతున్నా అని భార్య భర్తను విసుక్కుంటాడు. అలాగే భార్య ప్రార్థన చేస్తుంటే భర్త విసుక్కుంటాడు భార్యని. భక్తురాలు తెగవచ్చేసావు అని చెప్పేసి భర్త భార్య మీద విసుక్కుంటాడు, భార్య భర్త మీద విసుక్కుంటుంది. ప్రార్థన చేసే వారిని చూస్తే విసుగు. కానీ ఒక విషయం తెలుసా, దేవుడు చెప్తున్నాడు, నీ బాగు కొరకు ప్రార్థన చేసేవారు కావాలి నీకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుని గాక. నీ బాగు కొరకు, నీ క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి నీకు. నీ క్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి. ఎక్కడైనా ఎవరైనా ప్రార్థన చేసేవారు ఉంటే వారికి చెప్పాలి, ఈ విషయం గురించి ప్రార్థన చేయండి, ఈ విషయం గురించి ప్రార్థన చేయండి. వారికేమి అమౌంట్ లేదంటే వెండి బంగారు ఇవ్వాల్సిన పని లేదండి. మా గురించి ప్రార్థన చేయండి అని చెప్తే చాలు. మీరు ప్రార్థన చేస్తా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. నిజానికి చెప్పాలంటే ప్రార్థన చేసేవాడు దేశానికి కావాలంట. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, దేశము కొరకు ప్రార్థన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అని ఎతుకుతున్నాడు అంట దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటిది ప్రార్థన చేసేవారు నీ ఇంటిలో ఉంటే ఎంత సంతోషించాలి. నీ కొరకు ప్రార్థన చేసేవారు నీ వీధిలో ఉంటే ఎంత సంతోషించాలి. నీ కొరకు ప్రార్థన చేసేవారు నీ ప్రక్కలో ఉంటే ఎంత సంతోషించాలి. ప్రార్థన చేసేవారు కావాలి. ప్రార్థన చేసేవారు ఉంటే దేశం సురక్షితంగా ఉంటుంది. ఏ కరువులు, కాటకాలు, ఇబ్బందులు, ఇరుకులు లేకుండా కుటుంబమును సంతోషంగా, వంశాలు సంతోషంగా ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేసేవారు దేశానికి కావాలని యేసయ్య చెప్తూ ఉంటున్నాడు. విసుకగా ప్రార్థన చేసేవారు కావాలి, రాత్రి ప్రార్థన చేసేవారు కావాలి, పగలు ప్రార్థన చేసేవారు కావాలి, తెల్లవారుజామున ప్రార్థన చేసేవారు కావాలి, రాత్రి అంతా నిద్రపోకుండా ప్రార్థన చేసేవారు కావాలి. విసుకకుండా ప్రార్థన చేసేవారు కావాలి అని యేసుక్రీస్తు ప్రభు విసుకగా ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. విసుకగా నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు నేర్పిస్తున్నాడు. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చూసి విసుక్కోకుండా నువ్వు ఉండాలని నేర్పిస్తూ ఉన్నాడు. విసుకగా ప్రార్థన ఎంత మహిమకరంగా ఉంటుంది అంటే అంత క్షేమకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అయ్యా మా గురించి ప్రార్థన చెయ్యండి అయ్యా అని చెప్పి వాళ్ళు చాలా మంది నాకు వెళ్తా ఉంటే అయ్యా 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 మా గురించి ప్రార్థన చేయండి అయ్యా, మా గురించి వాళ్ళు చర్చికి రారు వారు, కానీ చెప్తారు అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అయ్యా. చేస్తామమ్మా, మీ గురించి ప్రార్థన చేస్తాము, మీ గురించి మర్చిపోమమ్మా, ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలుసా, అలా ప్రార్థన చేసేవారు ఉంటే వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి భార్య పిల్లలు అందరూ క్షేమంగా ఉంటారు అని. ప్రార్థన చేసేవారు కావాలి భూమి మీద. దేవునికి మహిమ కలుగుని గాక.
ఈరోజు దేశం కరువులు కాటకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, భయంకరమైన స్థితులు లేకుండా, భూకంపాలు లేకుండా, జన నాశనం అనేది లేకుండా ఈ రీతిగా దేశం ఉంది అంటే భూమి మీద కొంతమంది ప్రార్థన చేసేవారు, దేవునికి భయపడేవారు, దేవునికి భయపడేవారు భూమి మీద ఉన్నారు కాబట్టి భూమి సురక్షితంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగుని గాక. అట్టి మహిమను బట్టి మనము విసుగగా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అంటే విసుగగా ప్రార్థన చేయడం అంటే అర్థం ఏమిటి అంటే, ఆ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ఆలోచన తెలుసుకోవడము. ఏంటి? దేవుని ఆలోచన తెలుసుకొని దేవునికి తగినట్టుగా బ్రతుకుతున్నానా లేదా అని చెప్పేసి దేవునితో మాట్లాడుతుంటాడు. అలాగే అయ్యా ఇంటి పక్కలోళ్ళు ఆరోగ్యాలు బాలేవయ్యా, ఇంటి పక్కలోళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం, వారికి కాస్త దీవించండి అయ్యా, ఆస్వాదించండి అయ్యా. అలాగే వారి గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా, వీరి గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా అని మనం అందరి గురించి ప్రార్థన చేయాలి అంట. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీకు తోడై ఉండి నిన్ను భయపెడుతున్న, వణికిస్తున్న ప్రతి సమస్యని దేవుడే నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆత్మను దేవుడు మనకిచ్చును గాక, అట్టి ఆత్మను దేవుడు నిలబెట్టి నడిపించును గాక, అట్టి ఆత్మాభిషేకంతో ముందుము గాక. దేవునికి మహిమ కలుగుని గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రేమ, ప్రభు సన్నిధిని బట్టి మనం ఏ విషయాలకు భయపడకూడదు. ఇప్పుడు ఈరోజు నిన్ను ఏ సమస్య పట్టి పీడిస్తుందో, ఏ సమస్య కొరకైతే నువ్వు బాధపడుతున్నావో, భయపడుతున్నావో, ఆ సమస్య నుండి నువ్వు బయటపడాలి అంటే విసుగగా దేవుని మందిరానికి రావాలి. ఆమేన్. ఏంటంటే విసుగగా దేవుని మందిరానికి రాగలిగితే, ఏంటి? విసుగగా దేవుని మందిరానికి రాగలిగితే, విసుగగా దేవుని మందిరంలో దైవజనుడు చెప్పే క్రమశిక్షణలో పాటిస్తే, విసుగగా నీవు నీ ఇంటిలోనూ దేవుని మందిరంలోనూ ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు తోడై ఉండి ఆయన ఇచ్చిన వాగ్దానం, నీ రోగం నిన్ను భయపెడుతుందా, నీ ఇంటిలో ఉన్న సమస్యలు నిన్ను భయపెడుతున్నావా, ఇదిగో అన్నిటిని దేవుడు జయించేలాగా చేస్తాడు అంట. ఎలా జయించేలాగా చేస్తాడన్న, నా ఇంట్లో ఉన్న సమస్యలు ఎలా జయించేలాగా చేస్తాడు. ఈ రోజు నీకు జ్ఞానం లేకపోవచ్చు, రేపటి దినమున జ్ఞానం ఇస్తాడు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు, నీకే జ్ఞానం ఇస్తాడు. నా ప్రియమైన దేవుని ప్రేమ, ఒక తల్లి ఎంతో జ్ఞానం కలిగి బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అయిపోయి ఎంతో జ్ఞానం కలిగి ఉంది. ఎంతటి పేషెంట్నైనా సరే ఇట్లే రోగం బాగు చేయగలిగే స్థితిలో ఉంది. తన కుమారుడు మాత్రం ఆ పిచ్చోడైపోయి ఉన్నాడు. ఏమైపోయి ఉన్నాడు? పిచ్చోడైపోయి ఉన్నాడు. అలా పిచ్చోడైపోయి ఉంటే ఆ కుమారుని ఎలాగ బాగు చేయాలి, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అర్థం కాని స్థితిలో అందరినీ బాగు చేసుకుంటుంది, కానీ తన కుమారుని బాగు చేసుకోలేకపోతాం. దాన్ని బట్టేసి ఆ పారెంట్ డాక్టర్, ఈ పారెంట్ డాక్టర్, ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఎంతోమంది స్పెషలిస్టులను కనుక్కున్నాం. కానీ ఎవ్వరి వలన ఏమి కూడా అందరూ చేతులు ఎత్తేసారు. ఇక తనకి ఏ దిక్కులేక ఇక నా కుమారుడు ఎప్పటికి ఇంచేనేమో, ఒక పిచ్చోడిగానే ఉంటాడేమో అన్న స్థితిలోనికి వచ్చేస్తాను. అలా ఎప్పుడైతే వచ్చేసిందో తనకు ఎవరో చెప్పారు, ఇదిగో నువ్వు నీ కుమారుని బట్టి ఇంతగా భయపడుతున్నావు కదా, ఇంకా సమస్య నా జీవితంలో ఇది పోదు, ఇది ఇంచే అని అనుకుంటున్నావు కదా, నువ్వు ఒక్కసారి దేవుని మందిరానికి రా, దేవుడు బాగుపరుస్తాడు అంటే. అయితే ఆ డాక్టర్ అంత గర్వం, అంత స్థితి ఉన్నప్పుడు కూర్చొని రోజు వాక్యం వింటుంది. ఏం చెప్తున్నారు వీళ్ళు, ఏం పాటలు పాడుతున్నారు వీళ్ళు, ఏమి ఇది చేస్తున్నారు వీళ్ళు అని మందిరానికి వచ్చి విసుక్కుంటుంది. వాళ్ళు చేస్తున్న ఆరాధన విసుగొస్తుంది. వాళ్ళు గంటలు ఏదో వాక్యం చెప్తా ఉంటే విసుగొస్తుంది. వాళ్ళు పాడే పాటలు విసుగొస్తున్నాయి. వాళ్ళు చేసే అల్లరి విసుగొస్తుంది. ఆ విసుగొస్తుంటే తనకి పరిష్కారం దొరకడం లేదు. అయితే
తను వస్తుంది పోతుంది కానీ ఏ దేవుడు ఉన్నాడు, ఏ దేవుడు లేడు. నాకు ఏముంది, నా కుమారుడు ఇంతగానో ప్రార్థన చేస్తే, ఇంతగానో వచ్చేస్తే నా కుమారుడు బాగే కాలేదు అని చెప్తే ఆమె ఒకటే అమ్మ, అది కాదమ్మా, కాస్త నీ కుమారుడు నీ గర్భమున పుట్టినందుకు నీ కుమారుడి జీవితం అంతేనా? ఇక నా కుమారుడు బాగు అవ్వడాలి, నీ కుమారుడు ఎలాగైనా సరే బాగు అవ్వాలంటే నా ప్రాణం పోయినా సరే కానీ నా కుమారుడు బాగా అవ్వాలి అని తగ్గించుకొని దేవుడి సన్నిధానంలో కూర్చొని కన్నీటితో ఉండి చూడు, దేవుడు కార్యం చేస్తాడు అని తనకున్న జ్ఞానంతో ఏదో పిచ్చిగా ఏదో కొన్ని మాటలు చెప్పింది. కానీ ఆ మాటలు అంత పెద్దగా అట్రాక్ట్ అవ్వకపోయినా, సరే నిజమే కదా, నేను ఎప్పుడు పోయినా కూడా విసుగుతోనే ఉన్నాను కానీ తగ్గింపుతనంతో నేను మందిరంలో లేను కదా అని అనుకుని ఈసారి మందిరంలో కూర్చొని తన కుమారుడి యొక్క వేదన బట్టి ఎలాగైనా సరే బాగా అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో కన్నీటితో కూర్చుంది. ఆ ఆరాధన దేవుడితో కనిపించడం మొదలుపెట్టారు. వాళ్ళు చేసే ప్రార్థన దేవుడితో మాట్లాడడం కనిపించింది. దైవజనులు మాట్లాడేటువంటి ఆ మాటలన్నీ కూడా తన జీవితం గురించే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఇలా ఎప్పుడైతే అనిపించిందో మెల్లమెల్లగా బాడీ లాంగ్వేజ్ మారడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా దేవుని సన్నిధికి సరిగ్గా రావడం మొదలు పెడుతుంది. ఇప్పుడు తన డాక్టర్, తన చదువు, తన జ్ఞానం, తన స్థితిని అంతటి టెంటతో సమానంగా చేసేసి అక్కడ ఒక చిన్న పరిచారకురాలిగా, అంటే చీపురు పట్టుకొని మందిరం ఊడ్చగలిగే పరిచారకురాలిగా మారిపోయింది. ఎప్పుడైతే ఈ స్థితిలోనికి వచ్చిందో, జాగ్రత్త గమనించండి, ఎప్పుడైతే తన యొక్క స్థితిని వదిలిపెట్టి ఈ స్థితిలోనికి వచ్చిందో అప్పుడు ఒక రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు నీ కుమారుడిలో ఉన్నటువంటి రోగం ఇది కదా, ఇక్కడ నీరు చేరుకొని ఉంటే ఆ నీరు ఒత్తిడి వలన సరిగ్గా ఆలోచనలు లేకుండా చేస్తాయి కదా, ఒక్కసారి ఇది పగలగొట్టకుండా ఇదిగో ఆ మిషన్ పెట్టి ఆ నీరుని గుంజి చూడు, ఏమైనా ప్రతిఫలం ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చింది. తను వెంటనే ఆ స్థితిని బట్టేసి వెంటనే తన కుమారుని హాస్పిటల్కి వెళ్ళేసి స్కానింగ్లు అవి ఇవి తీసేసి ఇక తన కుమారునికి తను అనుకుని ఇది చెయ్యాలి అని చెప్పేసి అని చెయ్యాలి అనుకుంటే ఆ డాక్టర్లు అందరూ అన్నారు, ఏ పనులమ్మా ఇవి చేస్తున్నావు, ఈ పిచ్చి పనులు చేస్తే మళ్ళీ నీ కుమారుడికి ఏమైనా ఇదైతే అంటే, ఎలాగో నా కుమారుడు పిచ్చోడు, ఇది ఏమైనా ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది, అయితే కాస్త పిచ్చోడు అవుతాడు, లేదంటే పానం పోతుంది, అంతకంటే ఏం కాదు కదా. కానీ నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది, దాని వలన ఈ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది, నేను చిన్న ప్రయత్నం చేస్తాను అని ఆ చిన్న ప్రయత్నం చేసింది. అది అందరికి ఇది సరికాదు, ఆ పిల్లోడు ప్రాణం పోతుంది, జాగ్రత్తని హెచ్చరించాను. కానీ తను మాత్రం భయపడలేదు. ఏది ఏమైనా సరే అని చెప్పేసి ఇంజక్షన్ వచ్చింది, మెల్లగా లాగేసింది. కాస్త నీరు అది వచ్చింది. అది ఏమైందో తెలియదు కానీ నెల రోజుల్లో కుమారుడు యాక్టివ్గా అవ్వడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ద్వారా మనకు జరిగే మేలు ఇంతే ఉంటుందండి. మనం దేవుని మందిరానికి వస్తాం కానీ విసుగు ఉన్నంత వరకు నీ జీవితంలో ఏది కనిపించదు. విసుగు వెళ్ళిపోయి తగ్గించుకొని నీవు అంటే ఇదిగో జాన్ పాల్ అనబడిన నేను కనబడకుండా యేసయ్య అనబడినటువంటి ఆత్మతో నేను జీవించగలిగితే అద్భుతం జరుగుతుంది. నేను ఏది చేసినా అద్భుతం జరుగుతుంది.
ఆ అద్భుతము ఎక్కడి నుండి వస్తుందంటే నీలో నుండే వస్తుంది. హల్లెలూయా. అద్భుతాలు ఎక్కడి నుండి జరుగుతాయండి? నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, అద్భుతాలు ఎవరో సేవకుల ద్వారానో లేదంటే ఎటు నుంచో పైనుంచి ఇట్లా ఊడిపడవండి. అద్భుతం నీలో నుండే వస్తుంది. హల్లెలూయా. అద్భుతం ఎక్కడి నుండి వస్తుంది? పక్కన వారితో చెప్పు, అద్భుతం నీలోనే ఉంది అని చెప్పు. అద్భుతం ఎక్కడుంది? సేవకుడిలో ఉందా? మందిరంలో ఉందా? అర్థమవుతుందా? ఎక్కడుంది? నీలోనే ఉంది. అయితే అద్భుతం నీకు కనపడడం లేదు బట్టి నీలో విసుగు ఉంది. హలో, ఇది నమ్మాలి మీరు. ఆ అద్భుతం నీకు కనపడడం లేదు అంటే నీ జీవితంలో అద్భుతం జరగడం లేదు. నా జీవితం ఆ అద్భుతాన్ని చూడాలన్న ఆశ ఉంది, కానీ చూడలేకపోతున్నానని అనుకుంటున్నామంటే నీలో విసుగు ఉంది. ఆ విసుగుని వదిలిపెడితే ఆ విసుక్కోవడం వదిలిపెట్టేస్తే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానం ఏంటో తెలుసా? ఒక అధికారి ఉన్నాడు, న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన వద్దకు ప్రతిరోజు ఆ యొక్క స్త్రీ పోయి, అయ్యా నాకు న్యాయం చెయ్యని అడగడం. రేపు చేస్తానులే, వెళ్ళిపోవడం. మరలా విసుక్కోకుండా మళ్ళీ వెళ్ళి అడగడం. అరే ఎల్లుండి పొద్దున్నే వచ్చేసామా, నేను చేస్తాను, మళ్ళీ వెళ్ళిపోవడం. మళ్ళీ ఎల్లుండి పొద్దున్నే పోవడం. లేడు, అధికారి లేడు. ఎప్పుడు వస్తాడు? సాయంత్రం వస్తాడు. మళ్ళీ పోవడం, మళ్ళీ సాయంకాలం పోవడం. ఇలా పరుమాలు ఆ న్యాయాధిపతిని విసుగిస్తూనే ఉంటుంది. చూసి ఈమెకి ఎన్నిసార్లు తిరుగుతుంది కదా, ఒక్కసారి ఈమెకి న్యాయం చేస్తే అయిపోతుంది అని ఆమెకు న్యాయం చేశారు. జాగ్రత్తగా గమనించండి, ఆమెకి న్యాయం ఎలా జరిగింది? ఆమెలో ఉన్న పట్టుదల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈమె విసుక్కోకుండా అక్కడ విసుగు పుట్టించింది. హల్లెలూయా. ఇదిగో నువ్వు విసుక్కోకుండా దేవుని విసిగించాలి. ఆమేన్. ఏంటి దేవునికి విసుగు పడితే, అబ్బా ఈ శాలివి అమ్మ బల విసుగిస్తుంది, బొమ్మ నీకు స్వస్థత, నీ కుటుంబానికి స్వస్థత జరిగింది చెప్పా. అర్థమవుతుందా? హల్లెలూయా. బాగా విసిగిస్తూ ఉంటుంది. పట్టుదల చూడండి. ఏమైనా సరే నువ్వే, ఏం చేసినా సరే నువ్వే చేయాలి అని నువ్వు విసిగిస్తా ఉంటే, ఏసయ్య పో, నీకేం కావాలి? స్వస్థత కదా, నీ కుటుంబానికి స్వస్థత కదా, పొందుకోపా. అర్థమవుతుందా? అది విసుగు లేకుండా దేవుని సన్నిధికి నువ్వు ఎంతగా విసుగు లేకుండా ఉంటావో యేసయ్యకు విసుగు పుట్టాలి అంట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు? యేసయ్యని విసిగించాలి. పొద్దున్న 9 గంటలకు బైబుల్ చేత పట్టుకొని మందిరంలో వచ్చి ఊడ్చేసి మోకాలు వేసి, ఎవ్వరు విశ్వాసం లేరు కానీ మోకాలు వేసి, యేసయ్యా నువ్వు నన్ను బాగుపరచాలి, నా ఇంటిలో ఉన్న సమస్య తీర్చాలి అని విసిగించగలిగే ఆత్మ నీలో ఉండాలి. విసుగగా ప్రార్థించగలిగే ఆత్మ నీకు ఉండాలి. ఆ ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, నీ కుటుంబంలో అద్భుతాలు చూస్తావు, నీలో నుండి అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు. అట్టి మహిమకరమైన ఆశ్చర్యకార్యములు జరుగును గాక. హల్లెలూయా. మా జానన్నగా ఆయన భార్యకి అనారోగ్యం ఉంది, పడిపోయారు. ఇంట్లో ఎవ్వరు చూడరు. అంటే అన్ని చేయాలి, భార్యకి అన్ని చేయాలి. ఉద్యోగం, జాబులో లీవ్స్ ఇవ్వరు, సెలవులు ఇవ్వరు. అయినా సరే తన భార్య కొరకు విసుక్కోకుండా అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక 5 రోజులు, ఒక వారం రోజులు సెలవు ఇవ్వండి అన్నాడు. చూశాడు, సమస్య ఇంకా పెద్దగా ఉంది. మళ్ళీ వెళ్ళాడు. వారం రోజులు సరిపోదు, ఒక 15 రోజులు ఇవ్వండి అన్నాడు. మళ్ళీ వచ్చాడు, సమస్య ఇంకా పెద్దగా ఉంది. మళ్ళీ వెళ్ళాడు, నెల రోజులు సెలవు ఇవ్వండి అన్నాడు.
వాళ్ళు మకాన్ అన్నారు. ఎన్నిసార్లు అడుగుతావయ్యా? సర్లే తీసుకోపో. మళ్ళీ వచ్చారు, చూసుకుంటారు, సరిపోదు 2 నెలలు, 2 నెలలు ఇవ్వాలి. 2 నెలలు సెలవు చేసుకొని ఈ 2 నెలలు కూడా ఇదిగో అమ్మా అక్క చెల్లి ఎవరి వంక చూడకుండా తన భార్యను తనే విసుక్కోకుండా భార్యను చూసుకుంటూ ఉంటే దేవుడు ఈ జానన్న వచ్చేసి ఏంటంటే, ఏంటి ఈ కష్టాలు ఎలా పడుతున్నామని అంటే, నాకు నా దేవుడు ఉన్నాడు, నా సేవకుడు ఉన్నాడు. ఏంటి? నా దేవుడు ఉన్నాడు, నా సేవకుడు ఉన్నాడు. ఇక ఏ కష్టమైనా సరే నేను పడతాను. నా సేవకుడు నా కొరకు ప్రార్థన చేస్తాడు, దేవుడు నన్ను ఎత్తుతాడు. ఎవరు అడిగినా ఇదే మాట, విసుక్కోకుండా. ఎప్పుడైతే ఇలా ఉన్నాడో ఈయన గంటలు ప్రార్థన చేయడు. భార్యను చూసుకోవడం, నా దేవుడు ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. భార్యను చూసుకోవడం, నా దేవుడు ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. ఈ విసుగు లేని తనము తన భార్యని లేపి నిలబెట్టాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను కూడా అనుకున్నాను, ఆమె యేసు రక్తమే చేయమంటదేమో అనుకున్నాను. అన్నేమన్నాడు తెలుసా? నేను భయపడనన్నా, దేవుడు ఉన్నాడు, నాకు నువ్వు ఉన్నావు, నాకు భయం లేదన్నాడు. నీ విశ్వాసాన్ని నేను ఎందుకు కాదన్నా? యేసయ్యా నీ పేరంటే బాగానే చెప్పాడు, పోయి నా పేరు చెప్తున్నాను. అర్థమవుతుందా? నా పేరు చెప్తున్నాను. నువ్వు ఏమైనా చేసి నా ప్రాణం తీసుకోనైనా సరే మా జానన్న విశ్వాసాన్ని మాత్రం కాపాడు. ఇట్లా ప్రార్థన చేశానండి, ఇట్లా ప్రార్థన చేశాను. అదే సాక్ష్యంతో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. విసుగగా ఏం లేక విసుగగా అలా నేను చెప్తాను. ప్రతి మీరు ఏం చేయొద్దు, మందిరానికి ఇది చేయాలి అది చేయాలని ఏం చెప్పాను. మందిరంలో ఉండండి. నేను అందరికీ అదే చెప్తాను. మందిరంలో కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని వాక్యం విని పోండి. మీ జీవితాలలో అపవాది ఎలా కలుగ చేసుకుంటాడో నేను చూసుకుంటాను. అర్థమవుతుంది? మీరు మందిరంలో వచ్చి కూర్చొని పోతే మీ మీద ఏ శాపం పని చేయకుండా చూసుకోగలిగే దమ్ము ధైర్యమును దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కానీ విసుగు ఉండకూడదు. మీకు ఏముండకూడదు? విసుగు లేకుండా దైవజనుడు చెప్పినట్టుగా చేయగలిగే విసుగు లేని తనం ఎప్పుడైతే ఉంటుందో, యేసయ్య చెప్పినట్టుగా విసుగగా ప్రార్థించగలిగే తత్వంలో ఎప్పుడైతే ఉంటారో ప్రతి సమస్య నుండి నిన్ను విడిపిస్తాడు అంట. దేవునికి మహిమ కలుగుని గాక. అట్టి రూపకంగా దేవుడు నిన్ను నీ పక్షాన యుద్ధము చేసి నిన్ను రక్షించును గాక. నీ సమస్య ఏ సమస్య అయి ఉన్నదో ఆ సమస్య పక్షాన యుద్ధము చేసి దేవుడు నిన్ను రక్షించును గాక, విడిపించును గాక. ప్రభు సన్నిధిని బట్టి మోకరించుకొని ఉందాం. అందరం కూడా ప్రభు సన్నిధిని బట్టి మోకరిద్దాం.